సీట్ల పంపకాల్లో తగవులకి సంబంధించి బీహార్లో ఎదురవుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇంకా ముదరబోతోంది. ఒకటి యాక్చువల్గా బీజేపీ జేడీయూలకి వీళ్ళకి మధ్యన ఒక వాదం నడుస్తుంది. అందులో రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ తనకి 40 సీట్లు కావాలంటుంటే అతనికి 20 ఇచ్చారు. మాంజీకి ఆ తర్వాత మరొకళ్ళకి కలిపేసి ఇంకొక 10 ఇచ్చారు. ఇప్పుడు అతను అడుగుతున్న సీట్లు జేడీయూ నుంచి తగ్గించి తనకివ్వమంటాడు. జేడీయూ అందుకు ఒప్పుకోకపోగా బీజేపీ కంటే ఒక సీటు ఎక్కువగా పోటీ చేస్తుంది. సరే, వాళ్ళ మధ్యన సర్దుబాటు అమిత్ షా చేసుకొస్తున్నాడు కాబట్టి సెటరేట్ అవుతుంది. ఇక్కడేమో ఏకంగా తేజస్వి యాదవ్తో ఎవరు మాట్లాడాలి? కాంగ్రెస్లో ఒక రాష్ట్ర స్థాయి బలమైన నాయకుడు లేకుండా చేశాడు రాహుల్ గాంధీ. తనే తిరగడం ద్వారా తేజస్వి యాదవ్కి డైరెక్ట్ యాక్సెస్ వచ్చేసింది. అక్కడ లోకల్ పీసీసీ లీడర్లను అతను పట్టించుకోవట్లేదు. పైగా వాళ్ళేంటి 100 సీట్లు కావాలి 80 సీట్లు కావాలన్నారు కాబట్టి ఏకంగా అసలు మీతో పొత్తు లేదు పోండి అని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి.